హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరి ఈరోజు అయితే నాకైతే ఒక గండం అయితే గడ్డను పడాను వచ్చి. మరి అది ఏదంటే ఇప్పుడు 4-5 రోజుల నుంచి నాకు అస్సలు హెల్త్ బాగుండటం లేదండి. జ్వరం అయితే వస్తుంది. చాలా నీరసం అంటే నీరసం అయిపోతుంది. పని చూస్తే ఎక్కువ వర్క్, ఇంట్లో ఇద్దరు మనుషులు చేసే పని నేను ఒక్కదాన్నే చేయాలి. వంట, క్లీనింగ్, 3 పూట్ల వంటలు ఉంటాయి. అందరికీ మంచిగా ఒక రకం అయితే వంట అయితే చేయాలన్నమాట. 5 రోజుల నుంచి హెల్త్ బాగలేదు, సరిగ్గా ఫుడ్ కానీ తినటం లేదు. మరి అలాగనే నాకైతే నీరసం అయితే అయిపోయిందండి. ఈరోజైతే మా మేడం వాళ్ళ బంధువులు అయితే సౌదా నుంచి వచ్చారు, ఒక 10 మంది దాకా. మరి వాళ్ళకైతే వంట చేయమనింది మధ్యాహ్నం భోజనం అయితే. నిన్ననే చెప్పాను, నాకు నీరసం ఉంది, బయట నుంచి తెప్పించుకోమని చెప్పాను. ఏదో కొద్దిగా అయితే చేర్చానన్నాను. లేదు, బయట ఆయిల్ ఫుడ్ బాగుండదు, ఎక్కువ ఆయిల్ వేస్తారు, నువ్వు ఇంట్లోనే వండు అని అయితే చెప్పింది. ఏ రోజు ఫంక్షన్ పెట్టినా నేను ఇంట్లోనే వండాలా, బయట నుంచి అస్సలు తెప్పదు. మరి అలాగనే చేస్తూ ఉన్నాను. లోపల క్లీన్ చేసి టిఫిన్లు పెట్టి గ్యాస్ అయితే అయిపోయింది. బయటికి గ్యాస్ పెడదామనేసి పోయాను. కళ్ళు మొబ్బులకు వచ్చేసి నేను ఎలా పడానో నాకు అస్సలు అర్థం కాలేదండి. 3 పుల్లలు అయితే పుల్లకుండా వేసాను. గ్యాస్ కొండ ఎత్తుకొని ఖాళీ తీసేసినాను. నేను గ్యాస్ తీసుకొచ్చి దానికి తగిలిద్దామని తీసుకొని వచ్చేటప్పుడు అయితే పడిపోయాను అన్నమాట. పడిపోయి మోకాలకైతే 2 మోకాలకి దెబ్బలు తగిలాయి. ఎక్కువ వాపులు అయితే వచ్చాయి. చేతికి తగిలింది గ్యాస్ తగిలిందో మరి ఏ తగిలిందో నాకైతే తెలియదండి. రక్తం అయితే చాలా పోయింది. మరి కిందనే లేలేకపోయాను ఒక 5 నిమిషాలతో పాటు. అక్కడనే మా మేడం అయితే 1 రూమ్లోకి వచ్చింది. 1 రూమ్ పక్కనే బయట గ్యాస్ బండలు ఉండేది. నాకైతే పిలిచింది. నేను బయట ఏడ్చేసాను. బయట ఏడుపుని పడింది, వచ్చింది ఏమైందని పడిపోయాను. మరి అలాగనే పని మాత్రం తప్పలేదండి. వంట అయితే చేపించారు. ఈ యొక్క కట్టు కట్టారు. హాస్పిటల్కి కానీ తీసుకెళ్ళలేదన్నమాట. మందు వేసి ఇది క్లీన్ చేసి రక్తం అంతా క్లీన్ చేసేసి మందు వేసి మసాలా అయితే ఇలా కట్టు కట్టాడు. వాళ్ళకైతే ఆయిల్మెంట్ ఇచ్చాడనమాట. మరి అలాగనే వంట అంతా చేశాను. పొద్దున 7ంటికి లేచి క్రైన్ అనమాట ఇది చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. మరి బయటకు తీసినప్పుడు తీయడానికి ఇప్పుడైతే తీసాను అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, రైస్ అయితే చేశాను అన్నమాట. ఇది మజ్బూస్ చేపలు. మరి నాకైతే హెల్త్ బాగలేకన్నా మరి కోవిడ్లో అయితే పని అయితే చేయాల్సింది. పని మాత్రం తప్పదన్నమాట. ఏం చేద్దాం, మన కష్టాలు అయితే కోవిడ్లో ఇలా ఉన్నాయన్నమాట. ఇంటికాడ ఉండే వాళ్ళకు తెలియ బాధలు. ఇదైతే జిరీస్ అండి, గోధుమలు మటన్ వేసి ఇలా చేశాను అన్నమాట. చాలా వంటలు చేశాను. లోపలికైతే తీసుకెళ్తున్నారు. నేను పట్టుకెళ్ళేదానికైతే నాకు చేతులకు బాగలేదన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, చూడండి, ఇదైతే సలాద్ అండి, కాయలు. ఇదైతే అరీస్ అనమాట, మాంసం గోధుమలు, డోకోస్, సలాత. ఇవైతే పండ్లండి, కాయలు. ఇది కొన్న జిరీసే, హరీస్ మాంసము గోధుమలే చేశాను అన్నమాట. ఇదైతే డొక్కూసు. మరి ఇంకా రైసు, చేపలు అయితే తేవాలండి లోపలికి. ఇలా అయితే ఈరోజు అయితే మరి ఇలా అయితే పని అయితే ఇలా అయిపోయింది. ఎక్కువ నాకు వర్క్ అయితే. బంధువులు వచ్చారు, మా మేడం వాళ్ళ చెల్లెళ్ళు, అక్కగారు, అమ్మగారు అందరూ. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే చేపలు అన్నమాట. ఎలా ఉన్నారు వచ్చి రొయ్యలు.